ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో మరి 2వ వార్డులో మరి వాళ్ళ ఎన్నికలు అయిపోయి 2 నెలలు గడుస్తూ ఉంది. మొన్న వర్షం పడ్డప్పుడు ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి పక్కకి ఇంట్లో ఒక ఏజ్డ్ పర్సన్ దానిలో పడుకుంటే చిన్న నరసింహ ఇంట్లోకి నీళ్లు పోయి మరి ఆయన అక్కడ ఉన్నటువంటి ఇండ్లలో ఉన్న తిండికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని బియ్యము మొత్తం టోటల్ నానిపోయి మరి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని ఏందని చెప్పేసి తెల్లారి మున్సిపల్ సిబ్బందిని ఎవరైతే మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి ఈ వార్డులో పర్యటన చేయించి ఈ సమస్యను ఒక 15 రోజులలో మేము ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి అధికారులు ఇక్కడ వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి దీన్ని హోల్ చేసి ఒక ఏదో కొబ్బరి చెట్టు కొట్టి ఈ హోల్ తీసిపోయారు. ఇక్కడ ఆపద వస్తే ఇలా లోపలికి ఒక ఆటో వచ్చే పరిస్థితి లేదు, ఇలా నడుచుకుంటూ వేడిన పరిస్థితి లేదు, ఒక బైక్ పోయే పరిస్థితి లేదు. ఇక్కడ కాలనీ వాసులు లోపలికి ఎలా పోవాలి? అసలు ఈ విషయం మున్సిపల్ ఎవరో ఉన్నటువంటి కౌన్సిలర్ కావచ్చు, మరి వైస్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, మరి ఇవాళ కళ్ళకు కనబడట్లేదా ఈ సమస్య? ఈ సమస్య నీకు ఎన్ని రోజులు పెడతారు? ఈ సమస్య నీకు ఎన్ని రోజులు పెడతారు? ఇవాళ మీరు ఏ రకమైన నిధులు ఉన్నాయో నిధులు తీసుకొచ్చి ఈ సమస్యను చిన్న సమస్య ఇది, ఈ చిన్న సమస్యను పరిష్కరించకపోతే ఈ వార్డు సమస్యను ఎట్లా పరిష్కరిస్తారని నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏది కరెంటు పోల్స్ లేవు, డ్రైనేజ్ లేదు, తర్వాత నల్లాలు కరెక్ట్ లేదు, లైటింగ్ లేదు. ఇవాళ ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము ఇలా ఏదో చేస్తామని చెప్పేసి ఈ కాలనీ వాసులను 2వ వార్డు ప్రజలను మోసం చేసి వాళ్ళ బీర్లైలే గారు అధికారంలోకి వచ్చాడు. సరే ఓకే, దాన్ని మేము కూడా ఓటరు ఏదైతే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారో దాన్ని మేము స్వాగతించడం. ఇవాళ మీ సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ సమస్య నీకు ఎన్ని రోజులు మీరు ఈ సమస్యని ఇంకా పెండింగ్ పెడతారు? ఈ సమస్యకు పరిష్కారం మీకు ఎన్ని రోజులు మీరు చూపుతారు? ఇవాళ ఇప్పటికైనా మీరు ఒక మనసు మార్చుకొని ఈ యొక్క ఏదైతే సమస్య ఉందో ఈ కాలనీకి పోయేటువంటి మెయిన్ దారి ఇది, కాలనీకి పోయే మెయిన్ ద్వారా నీకు ఎందుకు మీరు పెండింగ్ పెడతారు? ఇది ఇమీడియట్లీ మీరు పరిష్కరించకపోతే ఈ కాలనీ వాసులతోటి యాదగిరిపల్లి చివరస్తలో మేము ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎందుకు ఈ యొక్క సమస్యను పరిష్కరించలేరు అనేటువంటిది మేము ఇలా మున్సిపల్ ఏదైతే కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, దీనికి సరైన ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఈ సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు అనేది మేము కోరుతా ఉన్నాం. పరిష్కరించకపోతే ఈ కాలనీ వాసులతోటి యాదగిరిపల్లి చివరస్తలో కూర్చొని మేము ధర్నా చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ వార్డు 2వ వార్డు. ఈ యొక్క వాటర్ వస్తున్నాయి, లోనికి ఇళ్ళకు వాటర్ వస్తున్నాయి. ఈ యొక్క సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి మరి మున్సిపల్ సిబ్బంది వచ్చేసి ఈ యొక్క వాటర్ పోవడానికి తీశారు. కానీ వాటర్ పోయే పరిస్థితి లేదు. ఇక్కడ వర్షం పడితే ఇక్కడనే ఉండి ఇక్కడ పాములు గుంతలు పడిపోయే పరిస్థితి ఉన్నది తప్ప సమస్య పరిష్కారం లేదు. ప్రమాదాలు ఈ యొక్క వాటర్ పోవడానికి డ్రైనేజ్ కోసం తీశారు. డ్రైనేజ్ చేసి మీద రూపాయి వేస్తే లోపల పోవడానికి, వెహికల్ పోవడానికి, మనుషులు పోవడానికి, తర్వాత 2 వీలర్ పోవడానికి, 3 వీలర్ 4 వీలర్ పోవడానికి ఛాయిస్ ఉంటాయి. అలాంటిది ఇలా హోల్ తీసి పెట్టారు. ఈ కాలనీకి పోయే పరిస్థితి లేదు. ఇవాళ కాలనీకి ఏమో నడుచుకుంటేనే వాళ్ళ బండ్లు బయటనే పెట్టుకోవాలి. ప్రమాదాలు జరిగినాయి. మొన్న ఈయన కింద పడ్డాడు. ఈయన తూర్పాటి నరసింహ దీంట్లో పడే ఒక దెబ్బ తాకిందాగో. మా సొంత ఖర్చులతోటి ఈ వే అనేది ఉండే, సొంత ఖర్చులతోటి ఏదైతే మన సాయిలు మిరాల సాయిల్ ఇంటి పక్కకు వేరే కరెక్ట్ లేదు. నా సొంత డబ్బులతో ఎన్నికల ముందు నా సొంత ఖర్చులను డబ్బులు పెట్టి ఆ సీసీ రోడ్ వేయించాను. దాని మీదకే పోయే పరిస్థితి ఉన్నది తప్ప ఇట్లా కాలనీకి పోయే పరిస్థితి లేదు. ఇవాళ మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కమిషనర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, నిన్న ఏదో ఫోన్ కాల్లో మేము కూడా మాట్లాడాము. ఈ సమస్య గురించి మేము చెప్పాము. వీలైనంత త్వరలో ఒక వారం రోజులలో ఈ సమస్య పరిష్కరించకపోతే ఈ కాలనీ వాసులతోటి యాదగిరిపల్లి చౌరస్తాలో నేను బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున నేను ధర్నా చేస్తున్నా. వారం రోజులలో ఈ సమస్య పరిష్కరించాలి. లేని పక్షంలో ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. ఫస్ట్ సమస్య మాత్రం ఇది. ఈ సమస్య పరిష్కరించకపోతే వారం రోజులలో కాలనీ వాసులతోటి యాదగిరిపల్లి చౌరస్తా దగ్గర ధర్నా కార్యక్రమం ఉంటుంది, రాస్తారోకో కార్యక్రమం ఉంటుంది, లేదా మున్సిపల్ ముందు కూడా ధర్నా ఉంటుంది. వారం రోజులలో ఈ సమస్య పరిష్కరించాలి. లేని పక్షంలో ఇక అది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చేయాలో చేస్తాం. నిన్న ఫోన్ ఇన్ వన్ అనే కాన్సెప్ట్ తోటి నిన్న కార్యక్రమం చేశారు. ఈ విషయం చెప్పాను. మేము ఇలా పొద్దునే ఒక సమస్య స్టార్ట్ చేస్తామని కమిషనర్ గారు, అక్కడ చైర్మన్ గారు చెప్పారు. మరి ఇవాళ ఇంతవరకు 12 గంటలు కలుస్తా ఉంది. ఇక్కడ పని స్టార్ట్ అనేది లేదు. వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజులలో ఈ సమస్య పరిష్కరించాలి. లేని సమక్షంలో మేము కాలనీ వాసులతోటి ఈ సమస్య పరిష్కారమైనంత వరకు మేము ఏదైతే ఉందో ధర్నా కావచ్చు, ముట్టడి కావచ్చు మేము చేస్తాం. Like and subscribe.